ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు అన్నామలై. కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ను కలిసిన ఆయన 5 పేజీల రాజీనామా లేఖ ఇచ్చారు. తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలని వివరించారు. ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు అన్నామలై. కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, స్వప్న, తమిళనాడులో బీజేపీ ముఖ్య నేతగా ఉన్నటువంటి అన్నమలై ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే బీజేపీకి ఏదైతే బాయ్ చెప్పి తను కొత్త పార్టీ లేదంటే పీపుల్స్ మూవ్మెంట్ చేసేటటువంటి అవకాశం ఉందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఢిల్లీ పర్యటనలో కీలకమైనటువంటి బీజేపీ నేతలను కూడా కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కలిసి ఆయన రాజీనామా లేఖను కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది. అందులో 5 పేజీలతో ఆ లేఖను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా కూడా తాను ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఆ తర్వాత బీజేపీ జాతీయవాదానికి ఆకర్షితుడై తమిళనాడులో ముఖ్య నేతగా ఎదిగినటువంటి సందర్భం, ఆ తర్వాత ఈరోజు పార్టీని ఎందుకు వీడాల్సి వస్తుంది, దానికి గల కారణాలేంటి, తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్ గల కారణాలేంటి, ఇటువంటి అంశాలపైన కీలకంగా ఆయన లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తోడు ప్రత్యేకంగా ఏ విధంగానైతే బిఎల్ సంతోష్తో కూడా భేటీ అయ్యారు. మరోవైపు అమిత్ షాతో కూడా అన్నమలై భేటీ అయ్యారు. ఎందుకంటే తనకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూనే తాను పార్టీ నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఎప్పుడైతే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా విఫలమైపోయింది, అంటే ఒకే ఒక్క సీటు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతకుముందు తమిళనాడులో పెద్ద ఎత్తున బీజేపీ ఎఫెక్టివ్గా ఉంది, బీజేపీ ఖచ్చితంగా తన మార్కును చూపెట్టబోతుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో బీజేపీ రాజకీయం చేయబోతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎప్పుడైతే అన్నమలై పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి సందర్భంలో ఇదంతా కూడా జరిగింది. ప్రతి అంశంలోనూ తాను స్పందించడం కావచ్చు, ప్రజల్లో పెద్ద ఎత్తున అన్నమలైకి పెరిగినటువంటి ఆదరణ. కానీ ఎప్పుడైతే ఏఐడిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం, అంటే జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ పొత్తును ప్రత్యేకంగా అన్నమలై వ్యతిరేకించారు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, యువత గురించి కావచ్చు, మహిళల గురించి కావచ్చు, ప్రత్యేకంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని అన్నమలై స్పష్టం చేశారు. వాస్తవానికి అన్నమలై అంటే ఎప్పుడైతే ఆయన అటు 2010-11లో ఐపీఎస్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత కర్ణాటక కేడర్లో పనిచేశారు. కర్ణాటకలో ఆయన సింగంగా, అంటే బెంగళూరు సింగంగా కూడా ప్రత్యేకంగా ఆయనకు ప్రతిష్ట ఉండేది. కానీ ఆ తర్వాత బీజేపీలోకి చేరిన తొలినాళ్లలోనే మొదట వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిని బీజేపీ చేసింది. కానీ ఎప్పుడైతే అక్కడ ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానం కావచ్చు, ఎప్పటికప్పుడు స్పందించేటటువంటి దాంతో బీజేపీ పెద్ద ఎత్తున తమిళనాడులో కొంత ఏ విధంగానైతే బలోపేతమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ నిర్ణయాలు, బీజేపీ ఎప్పుడైతే ఏఐడిఎంకేతో కలిసి వెళ్ళడం, సో అది మొదటి నుంచి కూడా అన్నమలై వ్యతిరేకిస్తూ వచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా కొంత స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏఐడిఎంకేతో వెళ్ళొద్దు అంటూ కూడా ఆయన అటు బీజేపీ హైకమాండ్కు స్పష్టంగా చెప్పారు. కానీ ఆయనే ఏదైతే అధ్యక్ష పదవి నుంచి మారాల్సి వచ్చింది. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం అన్నమలై చెప్పినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోలేదు. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అన్నమలై ప్రస్తుతం తమిళనాడులో కొంత చిన్న బాధ్యతలు మాత్రమే అప్పగించారు. ఆయన రాజ్యసభకు వస్తారని ప్రచారం జరిగింది. దాంతోపాటు కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పి గతంలో ప్రచారం జరిగింది. సో ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టారు. సో ఈ పరిస్థితుల్లో తనకంటూ ఏ విధంగానైతే ప్రజల కోసం తన ఐపీఎస్ క్యాడర్ను కూడా వదులుకొని వచ్చాను, సో ఈ పరిస్థితుల్లో తమిళనాడు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో బీజేపీలో తనకు పూర్తిస్థాయి ప్రాధాన్యత, అదే సమయంలో స్వేచ్ఛ కూడా లభించడం లేదు. అందుకోసమే వీటన్నిటిని వదులుకొని సొంతంగా మొదట ఏ విధంగానైతే ప్రజల కోసం ఉద్యమాలు చేయడం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ పార్టీని కూడా కొత్త పార్టీని పెట్టేటటువంటి ఆలోచనలో అన్నమలై ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కీలక నేతలను కలిసి తన అభిప్రాయాలను చెప్పడమే కాకుండా రిజైన్ లెటర్ కూడా ఇచ్చి తను వెనుదిరిగి వెళ్ళబోతున్నారు. ఈరోజు రాత్రి మళ్ళీ తిరిగి చెన్నైకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను, అంటే
జూన్ 4వ తేదీ అన్నమలై పుట్టినరోజు. సో ఆ సందర్భంగా ఒక కీలక ప్రకటన కూడా అన్నమలై చేయబోతున్నారనేది ఇప్పటికే తెలుస్తుంది. అయితే అన్నమలైని పార్టీ వీడకుండా నిలువరించేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక యువ నాయకుడిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక జాతీయ స్థాయిలో కావచ్చు, అటు తమిళనాడులో ప్రత్యేకంగా ఆయన తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, వీటన్నిటిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు బీజేపీ. ఆయనతో ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంది నిలువరించేందుకు. అయినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తాను బీజేపీలో కొనసాగలేనంటూ ఏకంగా 5 పేజీలతో లేఖను కూడా ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కి ఇచ్చారు. సో ఫర్దర్గా అన్నమలై మరి ఏం చేయబోతున్నారు, తన రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తారా జూన్ 4న అంటే ఎల్లుండి, లేదంటే మొదట పీపుల్స్ మూవ్మెంట్లోకి వెళ్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మాత్రం అన్నమలై తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.